వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మలక్పేట యాకత్పుర నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటును ఉపసంహరించుకోవాలని డిమాండ్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఘనంగా సినీ నటుడు అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరంలో సేకరించిన 50 యూనిట్ల రక్తాన్ని నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు అందజేసిన నిర్వాహకులు. అంతర్రాష్ట్ర పిక్ ప్యాకెట్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు. నిందితుల వద్ద నుండి 23 సెల్ ఫోన్లు, 1 కారు స్వాధీనం. డీటెయిల్స్ చూసే చాదర్ఘాట్ అజాంపురాలో మలక్పేట యాకత్పుర నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, దాసోజీ శ్రవణ్ హాజరయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమ పథకాలు అందించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీ పార్టీ దేశాన్ని దోచుకుంటుంది తప్ప తెలంగాణకు నయా పైసా సహాయం చేయట్లేదని విమర్శించారు. రాబోయే నవంబర్ నెలలో ఎలక్షన్లు జరుగుతాయని అందరూ బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రచారానికి పరిమితం తప్ప రాష్ట్రానికి మాత్రం ₹1 సహాయం చేయట్లేదని ఆరోపించారు. దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని అన్నారు. श्रवण साहब के लिए है, क्योंकि श्रवण साहब तेलंगाना मूवमेंट के वो पिलर थे जो मैं अच्छी तरह जानता हूँ. मैं 2000 से तेलंगाना मूवमेंट में साथ हूँ और श्रवण साहब जो है जहाँ केसीआर साहब होते थे, श्रवण साहब और उसके बाद కోసం మీటింగ్ జరిగింది. ఆత్మ గౌరవ సభ ఇది తప్పకుండా తెలంగాణలో ఎవ్రీ కాన్స్టిట్యూషన్ నడుస్తుంది. ఇక్కడ ఆజంపుర, మలక్పేట్ కాన్స్టిట్యున్సీ అండ్ చార్మినార్, బహదూర్పుర, యాకత్పురకు చాలా లీడర్స్ వచ్చిన ఈ గౌరవ సభలు అంటే మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేం డెవలప్ చేశారు. ఇండియాలో నంబర్ 1 లీడర్ అంటే మా కేసీఆర్ సాబ్ ఉన్నారు. ఇండియాలో నంబర్ 1 స్టేట్ తెలంగాణ స్టేట్ అయింది. తెలంగాణ వచ్చే ముందు అందరికీ చాలా డౌట్ ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది. ఈరోజు పవర్లో సర్ప్లస్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఉంది. ఫార్మర్కు రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన స్కీమ్ అంటే మా తెలంగాణ గవర్నమెంట్ ఉంది. నంబర్ 1 పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ ఉంది. చాలా బాగా ఎవ్రీ సెక్టర్లో జాబ్స్ అంటే చాలా మా ప్రైమ్ మినిస్టర్ గారు చాలా రోజు చెప్పిన ఎవ్రీ ఇయర్ 2 కోట్ల జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు 10 జాబ్ ప్రొవైడ్ చేయలేదు. మా ఆనరబుల్ సీఎం గారు 91,000 జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ నడుస్తుంది. తప్పకుండా టీఆర్ఎస్ వచ్చే తర్వాత గంగా జమున తహజీబ్ అంటే చాలా ఇంప్రూవ్ అయింది హైదరాబాద్లో, తెలంగాణలో. ఎవ్రీ సెక్టర్లో అంటే తెలంగాణ టాప్ లెవెల్లో డెవలప్ అవుతుంది. ఇది కారణంటే మా కేసీఆర్ గారు విజన్ ఉంది. తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణకు చాలా డెవలప్ చేసిన ఇష్టం ఉంది. అది ఇష్టం డెవలప్ చేసిన లీడర్ అంటే కేసీఆర్ సాబ్ కోసం చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు. నేను చాలా లీడర్స్ వచ్చిన అందరికీ అది విజ్ఞప్తి చేస్తున్నాను. నవంబర్లో ఎలక్షన్ వస్తుంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న మెజార్టీతో ఎక్కువ మెజార్టీతో రావాలి. వస్తుంది, ప్రజల్లో ఇష్టం ఇది ఉంది. ఇప్పుడు లేదు, నెక్స్ట్ 20-30 ఇయర్స్ దాకా తప్పకుండా టీఆర్ఎస్ పవర్లో వస్తుంటే డెవలప్మెంట్ వస్తుంది. ఎంత ముందు ఇప్పుడు 9 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఎంత ముందు కాంగ్రెస్ 47 ఇయర్స్ రూల్ చేశారు. బీజేపీ 17 ఇయర్స్ రూల్ చేశారు. ఏం డెవలప్ చేశారు హైదరాబాద్లో, తెలంగాణలో? మా సీఎం గారు 10 డిస్ట్రిక్ట్లో 9 బ్యాక్వర్డ్ ఉంది. 33 డిస్ట్రిక్ట్ చేశారు సీఎం గారు. రోడ్ కనెక్టివిటీ ఎంత మంచిగా ఉంది, డెవలప్మెంట్ ఎంత మంచి సిటీ. హైదరాబాద్ సిటీ జస్ట్ లైక్ దుబాయ్ హైటెక్ సిటీ ఎట్లా డెవలప్ చేశారు ఆనరబుల్ సీఎం గారు. అందరూ అదర్ స్టేట్లో మంచి వచ్చే హైదరాబాద్ చూసిన తర్వాత అడుగుతున్నారు, సార్ 8 ఇయర్స్లో ఏం సాబ్ వచ్చింది, ఎంత డెవలప్మెంట్ ఎవరు ఉన్నారు? మా సీఎం గారు, మా కేసీఆర్ గారు విజన్ ఉంది. తప్పకుండా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బీజేపీ ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారు, అది రాంగ్ ఉంది. ఈ గంగా జమున తహజీబ్ డెవలప్ కేసీఆర్ సాబ్ తీసుకొస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్కి బీఆర్ఎస్ చేశారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో ఇంకో ఫ్యూచర్లో ఇంకో డెవలప్మెంట్ వస్తుంది. అందరితో విజ్ఞప్తి ఉంది. ఎలక్షన్ మూమెంట్ వచ్చింది, ఎంత టైం ఉంది. ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్ వస్తుంది. భారీ మెజార్టీలో, మ్యాక్సిమం మెజార్టీలో బీఆర్ఎస్ పార్టీకి గెలవాలి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటును ఉపసంహరించుకోవాలని కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రాహుల్ గాంధీ విషయంలో మోదీ కక్ష సాధింపు చర్యలను దేశ ప్రజలంతా తప్పుపడుతున్నారన్నారు. అదానీ మోదీల బంధం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రపంచ ధనికుల్లో 2వ స్థానంలోకి అదానీ ఎలా వచ్చారని ప్రశ్నించారు. మోదీ విదేశీ పర్యటనలకు అదానీ సౌకర్యాలు సమకూరుస్తారని, అందుకే దేశం బయటి దేశాల్లో కూడా కాంట్రాక్టుకు అదానీకే కట్టబెడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పైన బీజేపీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. రాహుల్ గాంధీ పైన బీజేపీ కక్ష సాధింపు చర్యలు వెంటనే 15 లక్షల రూపాయలు ప్రజల అకౌంట్ లో జమ చేయాలి. మోడీ ఇస్తారన్న ప్రజల అకౌంట్ లో 10 ఇస్తారన్న 15 లక్షల రూపాయలు వెంటనే జమ చేయాలి. మోడీ ప్రభుత్వం 15 లక్షల రూపాయలు వెంటనే ప్రశ్నించిన రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. రాహుల్ గాంధీ పైన కక్ష సాధింపు చర్యలు ప్రతిపక్షాల గొంతు నొక్కడం మానుకోవాలి. ప్రతిపక్షాల గొంతు నొక్కడం. తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ గూడూరు నియోజకవర్గం కార్యదర్శి శివకుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సేకరించిన 50 యూనిట్ల రక్తాన్ని నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ గూడూరు నియోజకవర్గం కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ సినీ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు పురస్కరించుకొని నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అల్లు అర్జున్ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈరోజు అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో రక్తదాన శిబిరం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇందులో అల్లు అర్జున్ అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అల్లు అర్జున్ గారి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై అల్లు అర్జున్, జై జై అల్లు అర్జున్. అంతర్రాష్ట్ర పిక్ ప్యాకెట్ ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా మదనపల్లె 2 టౌన్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 1 టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మొబైల్స్ ఎక్కువగా పోతుండటంతో నాకాబందీని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ నాకాబందీలో అంతర్రాష్ట్ర జేబు దొంగల ముఠాకు చెందిన 4గురిని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. వారి వద్ద నుండి 23 ఫోన్లను, 1 కారును స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. రద్దీ ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ మరియు సెల్ ఫోన్ దొంగతనం చేసేటువంటి అంతర్రాష్ట్ర ముఠాని ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ ముఠాలో 6 మంది సభ్యులు ఉంటారు. 6 మంది సభ్యులు సరూర్ నగర్ చెందిన 2 విజయ్ మరియు రంజిత్ అనే వ్యక్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో సభ్యులుగా చిగురుమాన్పేటకు చెందిన శామ్యుల్ అనే అతను, తర్వాత తెనాలికి చెందిన ఆదినారాయణ, శ్యామరాజు, అదేవిధంగా రాజమండ్రికి చెందినటువంటి శివయ్య, వీళ్ళు ముఠాలో సభ్యులుగా ఉంటారు. వీళ్ళు మన ఇక్కడ 3 కేసుల్లో ఉండడం జరిగింది.
వాళ్ళ దగ్గర నుండి సుమారుగా 15 సెల్ ఫోన్లు మేము స్వాధీనంలోకి తీసుకున్నాము. మళ్ళీ ఇంకొక వ్యక్తి దగ్గర నుండి ఇంకొక 3 మొత్తం 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఈ నేరం చేసిన వెంటనే తప్పించుతో పాల్గొనడానికి ఒక కారును కూడా ఉపయోగిస్తారు. ఆ కారును కూడా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైన ఆర్గనైజర్ హైదరాబాద్కి చెందిన సరూర్ నగర్కి చెందిన వాళ్ళు పరారీలో ఉన్నారు. వాళ్ళని చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిక్కర్ బాటిల్స్ కూడా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. మండలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. వీళ్ళని పట్టుకోవడంలో ఈ విధంగా ఎక్కువ సెల్ ఫోన్లు పోతున్నాయని దాని మీద ప్రత్యేక టీం వేయడం జరిగింది. మండోనేసి హరి మరియు వాళ్ళ సిబ్బంది ఇందులో లీడ్ రోల్ ప్లే చేసి వాళ్ళని డిటెక్ట్ చేశారు. ఈ గ్యాంగ్ మీద ఆల్రెడీ ఒక కేసులు కూడా ఉన్నాయి. గతంలో కూడా తెనాలిలో వీళ్ళపైన ఒక NBW ఉందని కూడా మాకు తెలిసింది. ఇంకా విచారణ పోలీస్ కస్టడీ కూడా తీసుకొని విచారణ చేయవలసిందిగా మాకు ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లు ఎవరెవరివి అనేది కూడా ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ఇందులో కష్టపడి పనిచేసిన వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ భగత్ సింగ్ యువత ఆధ్వర్యంలో అధ్యక్షులు రాయబరపు కిరణ్ నిర్వహించిన బలగం సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించిన ఎలిగేటి రమేష్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. రాయబరపు కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక మన కళలు కళాకారులు బయటకు రావడం, అందులో మన మందమరి మన ఏరియా బలం చూపించిన సినిమా బలగం అని అన్నారు. అలాగే సినిమా నిజ జీవితంలో జరిగే ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించిన ఎలిగేటి రమేష్ కు భగత్ సింగ్ యువత తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కిరణ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. కిరణ్ అండ్ భగత్ సింగ్ యూత్ అందరికీ నా హృదయపూర్వక. సార్ గురించి చెప్పాలంటే యాక్చువల్ మేము 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంత స్కూల్ చాలా చిన్నది అన్నట్టు. సో అప్పుడు సార్ కష్టపడి పడుకుందాం అనుకున్నాను, నీకు నిద్ర రాదు, ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ వస్తా ఉంటది. నేను ఇంతకుముందు కూడా ఒక దగ్గర చెప్తా, అదే ఎవరితోనైనా మీకు చిన్న కోపాలు తాపాలు ఉన్నప్పుడు ఇవాళ ఓర్రి పొద్దుగా లేచి ఒకటే డిసైడ్ కాదు, అరే ఇవాళ ఈయన పోయి నేను సారీ చెప్తాను, ఇన్ని రోజులు ఉన్నది మొత్తం కడిగేసుకుంటాను, పోయి మన చేతిలో చేసి వాడిని నలుముకొని అరే భయ్ ఈ రోజు నుంచి నీకు నాకు ఏం లేదురా భయ్ అని చెప్పేసి ఆ రోజున పోయి నైట్ వండుకోండి మీకు ఎట్లుంటుందో చూడండి. అదే మేము కుటుంబం నుంచి చెప్పినాము. ఆ కుటుంబం నుంచి చెప్పింది మనం ప్రతి ఒక్క మనిషికి ఆపాదించుకోవాలి, మన పక్కనోడు కాపాడు. మదనపల్లె బసినికొండ బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్కూటర్ పై వెళ్తున్న ఫయాజ్ ముబారక్ లను ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఫయాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముబారక్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. బ్రేక్ తీసుకున్నాం. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రముఖ సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 41వ పుట్టినరోజు సందర్భంగా పూలపల్లి వృద్ధాశ్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణ ఎస్ఐ ముత్యాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముత్యాలరావు మాట్లాడుతూ అల్లు అర్జున్ అభిమానులు పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం, అందులో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అల్లు అర్జున్ అభిమానులు మాట్లాడుతూ పాలకొల్లు ముద్దు బిడ్డ అల్లు రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ భారతదేశం గర్వించదగ్గ ఐకాన్ స్టార్ గా ఎదగడం ఆనందంగా ఉందని, అల్లు అర్జున్ పాలకొల్లు వాసి కావడం మాకు గర్వకారణంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పాలకొల్లు పట్టణంలో గత 20 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎస్ఐగా వచ్చినటువంటి మన ముఖ్యతను పొందాలని చెప్పేసి కుర్మా వాసు అని తను ఏర్పాటు చేశాడు. తనకి ఈ అభిమాన సంఘంలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెట్టి ఎవరో ఇంపార్టెంట్ అన్నామని పెట్టచ్చు. దాని వెనకాల ఎవరిది బర్త్డే వచ్చినా వాళ్ళ పేరు మీద తనంతో సాయంగా ఒక మంచి పని చేస్తాం. ఫ్రూట్స్ కానీ అందించడం కానీ, బట్టలు అందించడం కానీ, వాళ్ళ భోజనాలు పెడతాం కానీ ఇలా చేస్తారు. ఈ ఫాన్స్ అనేవి ఇటువంటి వీటిలో ముందుండి మంచి పేరు తెచ్చుకోవడం వల్ల ఆ స్టార్స్కి, ఐకాన్ స్టార్ గారికి కానీ, అల్లు అర్జున్ గారు, నెక్స్ట్ రామ్ చరణ్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఇటువంటి వాళ్ళ పేరు మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు. ఇటువంటి వీటిలో పిలిచి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి 10 మందికి స్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. జాతీయ రహదారిపై చిల్లకూరు మండలం పరిధిలోని వరగలి క్రాస్ రోడ్డు వద్ద సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఆటోలు నడిపేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే అథారిటీ మరియు పోలీస్ శాఖ అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ దుర్ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట గూడూరు రూరల్ సీఏ దశరథ రామారావు, చిల్లకూరు ఎస్ఐ గోపాల్ సిబ్బంది ఉన్నారు. కూతురా మీకంత వయసు అంత వయసు అన్నం తిని జాగ్రత్తగా అన్నం తెచ్చుకొని మంచి వాటర్ తెచ్చుకొని దాని జాగ్రత్తగా ఉన్నాను. రోడ్డు మీద పోయి ఎక్కితే ఆటోలు ఎక్కకూడదు మనం నాకు సైడ్ దీన్ని చెప్పాలి. నేషనల్ హైవే మీద ఏం చేయలేము. మనం పెద్ద పెద్ద లారీలు వస్తుంటాయి, ఎట్లా ఆపుతారండు చెప్పాలి కదరా. అయిపోయింది, మిగతా వాళ్ళు 70 కింద పడింది కాబట్టి 70 చూసావు. మొత్తం మీద పైదాకా పోయించావు, జాగ్రత్తగా చూయించావు. అనుకోవడం చూపించాడు చాలా అంతే కదా బాబు. గూడూరు సబ్ డివిజన్ చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోని ఒక లారీ యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆటోలో సుమారుగా 11 మంది మనుషులు ఉన్నారు. అది మనకి టువర్డ్స్ నాయుడుపేట వైపు నుంచి గూడూరు వస్తూ ఉన్న వెహికల్ కోటా సెంటర్ దాటి వాడు వేరే వాళ్ళ కోసం స్టాండ్ చేశాడు. పిఎస్ఆర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వేరే మనుషుల కోసం ఆపాడు. సైడ్ తీశారంటాడు ఇతను. బ్యాక్ సైడ్ నుంచి వెనక లారీ కొట్టేయడం, ఒక లేడీ అక్కడే స్పాట్ చనిపోవడం, రిమైనింగ్ 8 మెంబర్స్గా మొత్తం 8 మెంబర్స్కి ఇంజురీస్ అవ్వడం చాలా దురదృష్టకరం. కానీ దీంట్లో ఎంత హైవే వాళ్ళు కూడా ఆ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ని వాళ్ళు కరెక్ట్గా ఫిల్ చేయకపోవడం, అక్కడ ఆటో కూడా కిందకి దిగకుండా ఉండటం,
దానివల్ల కూడా హైవే నెగ్లిజెన్స్ కూడా మేము విచారిస్తాం. దాంతోపాటు ఆటో డ్రైవర్లు కూడా వెహికల్ ఆపేటప్పుడు నేషనల్ హైవే 50% అసలు మూవింగ్ ఉండకూడదు ఆటోలు. చెడు వ్యసనాలకు బానిసై విశాఖ హార్బర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జ్ఞానపురం వద్ద పార్కింగ్ చేసి ఉన్న తన బైక్ పోయిందంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన బాను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో చోరీ చేసినట్లుగా నేరాన్ని అంగీకరించడంతో అతని వద్ద నుంచి 47 సెల్ ఫోన్లు, ఒక యాపిల్ ఐప్యాడ్, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డీసీపీ గంధం నాగన్న మీడియాకు తెలిపారు. చైన్ స్నాచింగ్స్ 3 అయ్యాయి, 3 డిటెక్ట్ అయినట్టే లెక్క. ఎందుకంటే ప్రాపర్టీ మనకు రికవర్ అవుతా ఉంది. వాళ్ళు ఎక్కడంటే వీళ్ళు మహారాష్ట్రలోని బాంబేకి దగ్గర తానే, తెలుసు అందరికి, తానే దగ్గర కళ్యాణ్ ఒక విలేజ్, ఆ విలేజ్ ఎంటైర్ విలేజ్ చైన్ స్నాచర్స్. దాన్ని మనము యాక్చువల్గా మనము దొరికిన రోజే మనం ఇది ఐడెంటిఫై చేయగలిగాము. దానికోసం మనము మన టీమ్స్ 3 టీమ్స్ వెళ్ళాయి. 3 టీమ్స్ వెళ్ళిన తర్వాత విలేజ్ మొత్తం కొంచెం ఒక రకమైన ఫెరోషియస్ విలేజ్. అది యాక్చువల్గా ఈ 201 కాలనీ అంటే 201 కాలనీలో మనం ఏం చెప్పినా కానీ అది ఉంటుంది. లేదు పోలీసులు, ఆడ పోలీస్ అంటే కొంచెం ఎదగలేదు. లోకల్ పోలీస్ సహకారం తీసుకున్నాము. వాళ్ళ కోసం వెతికాము, సర్చ్ చేసాము. ముద్దాయిలు అక్కడ లేరు, పారిపోయారు. విల్ టేక్ ఎ టైం. జనరల్గా అది ప్రాపర్టీ కూడా రికవర్ అవుతుంది కాబట్టి చైన్ స్నాచింగ్ ఈ ప్రాబ్లం లేదు, రికవర్ అవుతుంది. వాళ్ళు బై ట్రైన్, యాక్చువల్గా వాళ్ళ మోడస్ ఆపరేండి ఏ విధంగా జరిగిందంటే ది కేమ్ బై ట్రైన్. వాళ్ళు ముగ్గురు కూడా ఒకే ట్రైన్లో డిఫరెంట్గా వచ్చినట్లు మనం గుర్తింపు చేసాం. ఒకే ట్రైన్లో డిఫరెంట్ బోగీస్, ఒకటికి సంబంధం లేనట్టు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఒక లాడ్జ్లో దిగారు. యాక్చువల్ మన దగ్గర మనం వచ్చి దిగిన తర్వాత మన ఏరియాలో కూల్ ఫోర్ట్ అని ఒక హోటల్ ఉంది ఇక్కడ జెడ్పీ దగ్గర. ఆ హోటల్లో వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ హోటల్ దగ్గర వచ్చి వాడు మోటార్ సైకిల్ బైక్ని వైర్ కట్ చేసి దానికి ఒక ఏదో సంథింగ్ పెట్టేశాడు, పవర్ జనరేటర్ పెట్టినప్పుడే బండి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వాడు దాన్ని ఎక్కి లెగ్తో కొట్టాడు. అది వీడియో ఉంది మన దగ్గర. కొట్టి అది దాన్ని తీసుకొని మనం ఏమనుకున్నాము, ఆ బండి నెంబరు 39B347 మన బండి నెంబర్, దాన్ని చూసి మనం ఎక్కడ దానికోసం పరిగెత్తాం. ఫైనల్గా మనకు తెలిసిందంటే వీళ్ళు అంతకుముందు రోజే వచ్చారు. యాక్చువల్గా వచ్చి లాడ్జి కాల్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అఫెన్స్ స్టార్ట్ చేసుకుని ట్రైన్ 9 o'clock 9:30 కింద ఈ 9:30 లోపల అన్ని అఫెన్స్ చేసుకుని బయలుదేరారు. మనం అన్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం రాత్రి మనం అందరం మన ఫ్లైట్లో వెళ్ళారు. అన్ని వాళ్ళు అయ్యేటప్పటికి మనం కూడా పోయాం కాబట్టి అది రికవరీ అవుతుంది 100% అని అనుకుంటున్నాం. ముద్దాయిల కోసం సెర్చ్ చేస్తున్నాం. ఐడెంటిఫై ప్రాబ్లం ఏంటి. కడప జిల్లా బహుళ సంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసుపై మీడియా సమావేశం నిర్వహిస్తున్న అఖిలపక్షం నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించడంతో కడపలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కడప స్థానిక మానస ఇన్ హోటల్ నందు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి డాక్టర్ అచ్చెన్న హత్య ఉదాంతంపై ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా అక్రమ అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు అఖిలపక్షం నేతల మధ్య తోపులాట జరిగింది. ఇక ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి చింత కొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ రామకృష్ణను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాజ్యాంగం ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చిన వాక్ స్వాతంత్ర్య హక్కును, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే హక్కును హరించడమేనని, ఇలాంటి చర్యలు ప్రజల్లో ప్రభుత్వంపై, పోలీసులపై మరిన్ని అనుమానాలకు, సందేహాలకు దారితీస్తుంది తప్ప ప్రభుత్వానికి, పోలీసులకు ప్రతిష్ట తప్ప ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, బాధితులను భయభ్రాంతులకు గురి చేయటం, నిజాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నించడమేనని వారు తెలిపారు.
సౌండ్ వాయిస్ వాళ్ళకి వస్తుంది. చెప్తారా పోలీసులు మీరు లాలూచి పడలేదా? నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఒక ఎస్పీ గారు ఉన్నారు 3 ఏళ్ల నుంచి. ఒక జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేస్తే సాక్షాత్తు ఆయన కొడుకు కంప్లైంట్ చేస్తే మీరు ఏమీ చర్య తీసుకోలేదంటే మీరు ఎందుకున్నారు? మీరు రియాక్షన్ వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? మీరేం మాట్లాడలే. మళ్ళీ శవం దొరికిన తర్వాత కూడా మీరు మళ్ళీ తప్పు చేస్తా ఉన్నారు. కాదు, ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా కడప జిల్లాలో జరిగితే ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రకటన ఇచ్చావా? కనీసం ఈ దురాగతాన్ని ఖండించావా? చనిపోయిన వారి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్ని పరామర్శించావా? ఏం చేస్తున్నావు? నీకు ఇంతకంటే ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. నీకు మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. నీ సొంత జిల్లాలో ఒక జిల్లా స్థాయి అధికారిని చంపేస్తే వాళ్ళని పరామర్శించకుండా నువ్వు మనిషా కాదా? ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏ దళితుల ఓట్లతో మైనార్టీల ఓట్లతో నువ్వు అధికారంలోకి వచ్చావో ఇక్కడ ఈ రాష్ట్రంలో దళితుల పైన పదే దారుణాలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఏప్రిల్ 11వ తేదీ నాడు మేమందరం కూడా పూలే జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర పూలే విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి చలో సీఎం అందరం కూడా పోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, న్యాయ విచారణ జరిపించాలి. న్యాయ విచారణ జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. దశల వారీ పోరాటం కొనసాగిస్తాం. వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ విషయంలో చూశాం, అదేవిధంగా సుబ్రహ్మణ్యం విషయంలో చూశాం, ఇక్కడ అచ్చెన్న గారి విషయంలో చూశాం, ఆ శిరోముండనం విషయంలో చూశాం. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. కాబట్టి వాళ్ళ తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం. అనుమానితుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చాలని బాధితులు చెప్పినా కూడా కడప ఉండడం పోలీసులు పట్టించుకోవడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపణ చేస్తారు. నేను ఎట్లా ఈ పోలీసుల మీద మాకు నమ్మకమే లేదు. కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. 12వ తేదీ ఉదయం 11 గంటలు జరిగింది. 14వ తేదీ ఆయన కొడుకు క్లింటన్ చక్రవర్తి వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. మీరు శవమై తేలిన తర్వాత ఎప్పుడు ఇది జరిగింది? 12. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మలక్పేట యాకత్పుర నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటును ఉపసంహరించుకోవాలని డిమాండ్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఘనంగా సినీ నటుడు అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరంలో సేకరించిన 50 యూనిట్ల రక్తాన్ని నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు అందజేసిన నిర్వాహకులు. అంతర్రాష్ట్ర పిక్ ప్యాకెట్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు. నిందితుల వద్ద నుండి 23 సెల్ ఫోన్లు, 1 కారు స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.